Welcome to Crypto Telugu. So this is our BTC chart which we are following. సో ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వీక్లీ ట్రెండ్ లైన్. సో ఈ ట్రెండ్ లైన్‌ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే. సో యూ కెన్ సీ ప్రీవియస్‌లీ బిట్‌కాయిన్ ఇక్కడున్నప్పుడు రీటెస్ట్ ఈజ్ మ్యాండేటరీ అని నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో మెన్షన్ చేశాను. అండ్ ఐ మెన్షన్డ్ సపోర్ట్స్ హియర్. 69 గాని, 66 కానీ అండ్ 64 కానీ. సో ఈ 3 సపోర్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని. సో ఇట్ కేమ్ బ్యాక్ అండ్ 69 నుంచి గుడ్ సపోర్ట్ తీసుకుంది. యూ కెన్ సీ. సో ఇది ఎక్కడ వరకు హోల్డ్ చేస్తుంది అండ్ బిట్‌కాయిన్ మూవ్‌మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది డిస్కస్ చేసుకునే ముందు, సో ఇంకా టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానెల్ ఫర్ క్రిప్టో లేటెస్ట్ న్యూస్ కానీ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్. ఓకే. ఏ న్యూస్ పడితే ఆ న్యూస్ నేనిక్కడ షేర్ చేయను. అది మీకు చాలా ఇంపార్టెంట్ అయితేనే నేనిక్కడ షేర్ చేస్తాను. అండ్ చాట్ ప్యాటర్న్స్ యూ కెన్ సీ హియర్ చాట్ ప్యాటర్న్స్. సో, ఐ విల్ కీప్ ఆన్ అప్డేటింగ్ చాట్ ప్యాటర్న్స్ అండ్ న్యూస్ హియర్. ఇఫ్ యూ ఆర్ ఎ ట్రేడర్ దిస్ కంటెంట్ విల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ. సో, ఇక్కడ బిట్‌కాయిన్ సపోర్ట్స్ గురించి నేను మెన్షన్ చేశాను. అండ్ ఎక్సలెంట్ పొటెన్షియల్ చూపిస్తున్న కాయిన్ రూన్ కానీ, సో, ప్రీవియస్‌లీ మెన్షన్ చేసిన కాయిన్స్ ఇక్కడ చూడండి జేయూపీ మెన్షన్ చేశాను ప్రీవియస్‌లీ. సో, జేయూపీలో మంచి రేట్ తీసుకున్నాము. సో, సూపర్ కాయిన్ గురించి మెన్షన్ చేశాను. ఉమా కాయిన్ గురించి మెన్షన్ చేశాను. అండ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఇక్కడ ఉంటది విచ్ ఈస్ రియల్లీ హెల్ప్ యూ. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ సిగ్నల్స్ టు మేక్ ప్రాఫిట్స్ లైక్ దిస్, ఓకే, దేర్ ఈస్ ఎ ప్రీమియం ఛానల్. కాంటాక్ట్ మీ ఫర్ దట్. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. సో, ఇక్కడ బిట్‌కాయిన్‌ని గమనిస్తే చూడండి ఇక్కడ నుండి ప్రీవియస్‌గా పంప్ అయింది, రీటెస్ట్ అయింది, మంచిగా రీటెస్ట్ అయింది. డబుల్ బాటమ్ ఫార్మ్ అయిన తర్వాత అరౌండ్ 20% అబోవ్ పంప్ అయింది. ఓకే. సో, 20% ఈజ్ వెరీ హ్యూజ్. సో, ఈటీఎఫ్ ఫ్లోస్‌లో మనం ఇక్కడ గమనించొచ్చు. కంటిన్యూగా ఈటీఎఫ్ ఫ్లోస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇన్ బ్లాక్ రాక్. సో, కంటిన్యూగా ఈటీఎఫ్ ఫ్లోస్ ఉన్నాయి. దీస్ ఆర్ వెరీ మాసివ్. $872,000,000, $600+ million ఇన్ ఎ సింగిల్ డే. సో, యెస్టర్‌డే ఆల్సో $318,000,000 ఇన్‌ఫ్లో అయింది బ్లాక్ రాక్. రిమైనింగ్ ఫ్యూ ఫిడెలిటీ గాని, బిట్‌వైస్ గాని, ఆర్క్ గాని విత్‌డ్రాల్స్ జరిగినాయి. సో, ఓవరాల్‌గా $32,000,000 ఇన్‌ఫ్లో ఉంది. ఓకే. సో, యెస్టర్‌డే ఐ అబ్జర్వ్డ్ $2,000,000,000 అవుట్‌ఫ్లో అయింది. ఐ అబ్జర్వ్డ్ దట్ అండ్ బిట్‌కాయిన్ మాసివ్‌గా ఫాల్ అయింది. సో, అండ్ ఈ ఈటీఎఫ్స్ గురించి మీరు చెక్ చేయాలి. చెక్ చేస్తూ ఉంటేనే అవుట్‌ఫ్లోస్ గురించి చెక్ చేస్తూ ఉంటేనే ఈ సపోర్ట్ ఏదైతే ఉందో, ఈ సపోర్ట్ హోల్డ్ చేస్తదా లేదా అనేది మనకొక ఐడియా వస్తది. ఓకే. సో, బిట్‌కాయిన్ ప్రిడిక్షన్స్ గురించి ఎప్పుడు గూడా మీరు ఎవరిని అడగొద్దు. ఎవరు చెప్పినా వినొద్దు. ఓకేనా? సో, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రైస్ యాక్షన్. సో, ఇక్కడ ఈ సపోర్ట్‌ని హోల్డ్ చేసింది అనంటే పంప్ అవుతది. ఈ టాప్ ఏదైతే ఉందో ఈ టాప్‌ని బ్రేక్ చేసింది అనంటే బిట్‌కాయిన్ తిరిగి మళ్ళీ 60స్‌లో కనపడటం అనేది హైలీ ఇంపాసిబుల్. సో, ఇక్కడ చూడండి బిట్‌కాయిన్ క్లియర్‌గా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో, ఇది లో అనుకుంటే హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్ ఫార్మ్ చేసింది. ఓకే. సో, ఆల్‌మోస్ట్ ఇది 4 టైమ్స్ చూడండి. ఇక్కడ హైయర్ హైస్ ఫార్మ్ చేయడం అనేది ఫోర్త్ టైమ్ అయింది. సో, ఏ ప్యాటర్న్ అయినా సరే 4-5 టైమ్సే మాక్సిమం ఆ ప్యాటర్న్ రన్ అయితది. దాని తర్వాత రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. మోస్ట్‌లీ 80-90% ఛాన్సెస్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. రివర్స్ అనంటే ఇది రివర్స్ అయిపోయి కంటిన్యూగా ఫాలో అవ్వుకుంటూ వచ్చేస్తదని నేను చెప్పట్లేదు. ప్యాటర్న్ బ్రేక్ అయ్యి పానిక్‌కి గురిచేసే అవకాశం ఉంది. ప్యాటర్న్ బ్రేక్ అయ్యి తిరిగి మళ్ళీ న్యూ ప్యాటర్న్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో, ఈ టాప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మార్క్ చేసుకోండి. సో, 73,600 ఆ రేంజ్. ఈ టాప్ అనేది ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఈ టాప్ బ్రేక్ అవ్వటం అనేది అంత ఈజీ కాదు. ఓకే. 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది 71,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఓకే. యూ కెన్ చెక్ ఇన్ డైలీ టైమ్ ఫ్రేమ్. సో, ఏదైతే ప్రీవియస్‌గా ఒక మంచి విక్ ఫార్మ్ అయ్యి బాటమ్ ఉందో, ఆ బాటమ్ రెసిస్టెన్స్ అయితది. ప్రీవియస్‌గా గూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రెసిస్టెన్స్, 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 రెసిస్టెన్స్. ఓకే. సో, ఇప్పుడు కీ లెవెల్ ఈ 71,500 అనేది కీ లెవెల్ అవ్వబోతుంది. ఇక్కడి వరకు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. 100% చెప్పలేను. బట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ రెసిస్టెన్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది బ్రేక్ అయితే దెన్ ఈ జోన్‌లో బిట్‌కాయిన్ స్ట్రక్ అయితది. ఓకే. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఈ సపోర్ట్ ఏదైతే ఉందో హ్యూజ్ సపోర్ట్ 69,000 సపోర్ట్ బ్రేక్ అయితే 66,000 వరకు ఫాల్ అయ్యే అవకాశం ఉంది. అది ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ మీద డిపెండ్ అయి ఉంటది. సో, ఒకవేళ 66,000 ఫాల్ అయితే సేమ్ ఇక్కడ ఎలాగైతే డబుల్ బాటమ్ ఫార్మ్ అయిందో సేమ్ అలాగే డబుల్ బాటమ్ ఫార్మ్ అయ్యి పంప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఓకే. సో, పంప్ అవుతది అని 100% చెప్పలేను. పంప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి ఇక్కడ నుండి.
ఓకే. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పాజిటివ్ ఎక్సెప్ట్ యూఎస్ ఎలక్షన్స్. యూఎస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేవి 5థ్ రావచ్చు. సో, మోస్ట్‌లీ ఒక 4 డేసే ఉంది. సో, అందుకని ఈ న్యూస్ తప్ప ఇంకే న్యూస్ కూడా మార్కెట్‌లో నెగెటివ్ న్యూస్ లేదు. సో, దిస్ ఈస్ బిట్‌కాయిన్ అనాలిసిస్. అబ్జర్వ్ దిస్ కీ లెవెల్. సో, 71,500 అనేది బ్రేక్ చేస్తే ఈ జోన్‌లో స్ట్రక్ అయిపోతది. రెసిస్టెన్స్ అయితే ఈ 71,500 దగ్గర నుండి 69,000 వరకు ఈ జోన్‌లో స్ట్రక్ అయితది. ఈటీఎఫ్ అవుట్‌ఫ్లోస్ గాని, విత్‌డ్రాల్స్ గాని హెవీగా ఉంటే తిరిగి మళ్ళీ 66,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. 100% చెప్పలేను. బట్ ఈ హయ్యర్ లో ఏదైతే ఉందో ప్రీవియస్‌లీ ఫార్మ్ అయిన హయ్యర్ లో ఇదనుకోవచ్చు. ఓకే. నాట్ థిస్ వీక్. సో, ఈ వీక్ హయ్యర్ లో బాటమ్ ఏదైతే ఉందో ఆ బాటమ్‌ని మనం అనుకుంటున్నాము. మార్క్ థిస్ లైన్ 65,250-300 మధ్యలో ఉంది. సో, ఈ హయ్యర్ లోని ఎట్ ఎనీ కాస్ట్ బ్రేక్ చేయకూడదు. దిస్ ఈస్ వెరీ ఫార్ చాలా దూరం ఉంది. సో, ఈ హయ్యర్ లోని బ్రేక్ చేసింది అనంటే బిట్‌కాయిన్ తిరిగి మళ్ళీ ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ దిస్ ఈస్ ద వరస్ట్ సినారియో. ఇక్కడి వరకు వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఈ ఫ్యూ డేస్ వరకు బిట్‌కాయిన్ ఇక్కడే స్ట్రక్ అయిపోతుంది. అండ్ ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ మళ్ళీ హెవీగా ఉంటే తిరిగి మళ్ళీ పంప్ అయిపోయి 80,000 ప్లస్ క్రాస్ చేసే అవకాశం ఉంది. ఓకే. నో నీడ్ టు వర్రీ. ఇక్కడ ఈ ఫాల్ ఏదైతే ఉందో దీస్ ఆర్ ఆపర్చునిటీస్ టు ఎంటర్ ఇన్ బిట్‌కాయిన్. ఓకే. సో, ఎంటర్ అవ్వాలి. ఫ్యూ ప్రాఫిట్స్ తీసుకోవాలి. ఎగ్జిట్ అయిపోవాలి. తిరిగి మళ్ళీ ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సో, తిరిగి ఫాల్ అయితే మళ్ళీ ఇక్కడ ఎంటర్ అవుతాము. కొంచెం ప్రాఫిట్ తీసుకుంటాం. ఎగ్జిట్ అయిపోతాం. సో, దిస్ ఈస్ ద ట్రేడింగ్. సో, ట్రేడింగ్‌కి, ఇన్వెస్టింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. సో, ట్రేడింగ్ చేస్తూ ఇన్వెస్టింగ్ మైండ్ ఉండకూడదు. అంటే ట్రేడింగ్ చేస్తూ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే ఆలోచన ఉండకూడదు. ఇన్వెస్టింగ్ చేస్తూ షార్ట్ టర్మ్‌లో మనీ ఎర్న్ చేద్దామనే ఆలోచన ఉండకూడదు. ఓకేనా? సో, ఇథీరియం చూడండి. ఇథీరియం ఒక అప్పర్ ట్రెండ్‌లో ఉంది. ప్రీవియస్‌గా చెప్పాను. ఇది బాటమ్ అనుకుంటే హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసి ఈ హైయర్ హైని బ్రేక్ చేయలేకపోయింది. ఐ ఆల్రెడీ టోల్డ్ దిస్ ఇది బ్రేక్ చేయడం అంత సింపుల్ కాదు అని. ఇక్కడ లో ఫార్మ్ చేసి తిరిగి ఫాల్ అయింది. ఓకే. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఇక్కడ ప్రీవియస్‌లీ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ లైన్ ఒక సపోర్ట్ కింద యాక్ట్ అవుతది అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ యూ కెన్ సీ ఒక సపోర్ట్ తీసుకుంది. బట్ వాల్యూమ్ లేక మళ్ళీ హ్యూజ్ డ్రాప్ అయింది. అండ్ ఇట్ కేమ్ బ్యాక్ టు ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి వరకు వచ్చేసింది ఇథీరియం. సో, ఇథీరియం ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ చూసుకుంటే దేర్ ఈస్ నథింగ్ ఇన్ ఇథీరియం ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్. సో, ఇథీరియంలో ఇన్‌ఫ్లోసే లేవు. ఓకే. సో, ఈ బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ బిగ్ ప్లేయర్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇథీరియం యాస్ ఆఫ్ నౌ. ఫ్యూచర్‌లో మేబీ ఇన్‌ఫ్లోస్ రావచ్చు. బట్ ఓకే. దే ఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిట్‌కాయిన్ ఓన్లీ. ఇథీరియంలో తిరిగి మళ్ళీ ఒక మంచి విత్‌డ్రాలే కనిపిస్తుంది. దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే మనకు ప్రీవియస్‌గా ఇథీరియంలో హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ జరిగినాయి. యూ కెన్ సీ ప్రీవియస్‌గా ఇథీరియంలో హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ జరిగినాయి. ఓకే. సో, ఇథీరియం ఫాల్ అయిన తర్వాత ఆఫ్టర్ ఎ ఫ్యూ పంప్ ఇథీరియం నుంచి ఎగ్జిట్ అవుతూ ఉన్నారు. అండ్ దే ఆర్ టేకింగ్ ప్రాఫిట్స్ ఆర్ దే ఆర్ టేకింగ్ దేర్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఓకే. జీరోలో అయినా సరే, స్మాల్ ప్రాఫిట్‌లో అయినా సరే ఇన్వెస్ట్‌మెంట్స్ బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు. బట్ దిస్ ఈస్ కామన్. బట్ ఇథీరియం ఈస్ నాట్ ఎ స్మాల్ కాయిన్. ఓకే. సో, కొంచెం టైం పడతది. సో, ప్రీవియస్‌గా ఈ జోన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రీవియస్ రెసిస్టెన్స్ గాని, ఈ 2 సపోర్ట్స్ గాని దీస్ ఆర్ వెరీ గుడ్. సో, ఈ జోన్‌లోనే ఇక్కడే స్ట్రక్ అయ్యే అవకాశం ఉంది. సో, దీన్ని బ్రేక్ చేయాలి. ఓకే. సో, ఇది బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ అయ్యి, సస్టెయిన్ అయ్యి తిరిగి ఇథీరియం పంప్ అవుతూ ఉంటది. ఇట్ టేక్స్ సమ్ టైమ్. నో నీడ్ టు వర్రీ. సో, ఇథీరియంలో మళ్ళీ మళ్ళీ ప్రీవియస్‌గా గూడా చెప్పాను. దీస్ ఆర్ గుడ్ లెవెల్స్ టు ఇన్వెస్ట్ అని. సో, మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇథీరియంలో దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. ఓకే. సో, 3 ఎంట్రీస్. వన్ ఈస్ హియర్ 2,500 దగ్గర. ఓకే. సో, 2,300 దగ్గర అండ్ 2,100-200 మధ్యలో ఇదొక బిగ్ ఆపర్చునిటీ అయితది. సో, యాస్ ఆఫ్ నౌ అయితే ఇక్కడి వరకు వచ్చే ఛాన్సెస్ అంత హెవీగా కనపడట్లేదు. ఓకేనా? ఓకే. కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్. ఓకే. ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఏదైతే ఈ బాటమ్ ఉందో, ఈ బాటమ్‌ని బ్రేక్ చేయాలి అని సక్సెస్‌ఫుల్‌గా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉందో, తిరిగి మళ్ళీ ఈ క్యాండిల్, ఇది క్యాండిల్ మార్క్ చేసుకోండి. సో, ఏదైతే బ్రేకౌట్ గాని, బ్రేక్ డౌన్ గాని అయిన క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్యాండిల్‌ని నెక్స్ట్ క్యాండిల్ ఫిల్ చేయాలి. సో, ఈ బాటమ్‌ని బ్రేక్ చేసిన క్యాండిల్‌ని నెక్స్ట్ క్యాండిల్ ఫిల్ చేయలేదు. తిరిగి మళ్ళీ పంప్ అయింది. అండ్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది ఎక్సలెంట్‌గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయితుంది. ఐ యామ్ రిమూవింగ్ థిస్. ఓకే. సో, మెస్సీగా ఉండకుండా రిమూవ్ చేస్తున్నాను. సో, ట్రెండ్ లైన్ ఈస్ రెసిస్టెన్స్. ట్రెండ్ లైన్ అబోవ్ మళ్ళీ క్లోజ్ అవ్వకూడదు. ట్రెండ్ లైన్ అబోవ్ వెళ్ళకూడదు. అట్‌లీస్ట్ ఎ డైలీ క్యాండిల్ ఆర్ వీక్లీ క్యాండిల్.
సో, ఇవన్నీ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయితాయి. దీస్ ఆర్ వెరీ గుడ్ రెసిస్టెన్సెస్ హియర్. సో, ఈ టాప్ అనేది రిమూవ్ చేసుకోండి. సో, దీస్ ఆర్ ద కీ లెవెల్స్. సో, ఇప్పుడు కీ లెవెల్ ఏదవ్వబోతుంది అంటే తిరిగి మళ్ళీ ఈ లెవెలే కీ లెవెల్ అవ్వబోతుంది. అండ్ ఈ ట్రెండ్ లైన్ గూడా ఒక వెరీ గుడ్ కీ లెవెల్ అవ్వబోతుంది. ఓకే. సో, ఇది ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసి సస్టైన్ అయితే ఆల్ట్స్‌లో కానీ, బిట్‌కాయిన్‌లో కానీ మళ్ళీ ఫాల్ ఉంటది. సో, దీని రెసిస్టెన్సెస్ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోండి. ఏదైతే బయింగ్ క్యాండిల్స్ ఉన్నాయో ఇవి హ్యూజ్ క్యాండిల్స్ ఫార్మ్ అయినాయి. థిస్ ఈస్ నాట్ గుడ్. ఇవి జాగ్రత్తగా ఉండాల్సిన టైమ్. సో, కీ లెవెల్, ఈ ట్రెండ్ లైన్ అండ్ థిస్ లెవెల్. తిరిగి మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఓకే. కమింగ్ టు అదర్స్ డామినెన్స్. అదర్స్ డామినెన్స్ చూడండి. ప్రీవియస్‌లీ మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో, ఈ మార్క్ చేసుకున్న లైన్‌ని ఎక్సలెంట్‌గా సపోర్ట్‌గా తీసుకుంది. అండ్ ఇక్కడ ఒక మంచి క్యాండిల్ గూడా ఫార్మ్ అవ్వలే. ఒక డాజీ క్యాండిల్ కానీ, ఒక పిన్ బార్ కానీ ఇక్కడ ఫార్మ్ అయ్యి ఉంటే లైక్ థిస్ ఇక్కడ చూడండి. ట్రెండ్ లైన్ దగ్గర ఒక మంచి డాజీ క్యాండిల్ ఫార్మ్ అయింది ఇక్కడ. సో, ఈ డాజీ క్యాండిల్ లాగా ఇక్కడ ఒక క్యాండిల్ ఫార్మ్ అవ్వాలి. ఫార్మ్ అయితేనే మనం ఆల్ట్స్‌లో మొమెంటమ్ అనేది చూడగలుగుతాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ అవేవి కనపడట్లేదు. సో, థిస్ ఈస్ ఎ వీక్లీ ట్రెండ్ లైన్. ఓకే. సో, డైలీ ట్రెండ్ లైన్ అని అనుకోవడానికి లేదు. వీక్లీ ట్రెండ్ లైన్. సో, ఇక్కడ ప్రీవియస్‌గా మీరు అబ్జర్వ్ చేయండి. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ట్రిపుల్ బాటమ్ కింద ఫార్మ్ అయింది. ఆ తర్వాత కూడా ఇక్కడ డబుల్ బాటమ్ కింద ఫార్మ్ అయింది. పంప్ అయింది. సో, ఆ తర్వాత ఇక్కడ చూడండి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో డబుల్ బాటమ్ ఫార్మ్ అవుతూ ఉంది. సో, ఇప్పుడు కీ లెవెల్ ఇదొక్కటే కీ లెవెల్. ఓకే. సో, మానిప్యులేషన్స్ జరుగుతాయి. ఎక్కడైతే కీ లెవెల్స్ ఉన్నాయో కీ లెవెల్ దగ్గర మానిప్యులేషన్ జరుగుతది. ఓకే. అండ్ ఒకవేళ వరస్ట్ సినారియోలో ఏమన్నా ఫాల్ అయితే ఈ బాటమ్‌ని మార్క్ చేసుకోండి. ఇక్కడి వరకు మేబీ రావచ్చు. మేబీ సమ్ ఛాన్సెస్ యూఎస్ ఎలక్షన్స్ బేస్ చేసుకొని అంతకు మించి ఎక్కువ ఛాన్సెస్ లేవు. బట్ ఇక్కడ ఒక డాజీ గాని, పిన్ బార్ గాని ఫార్మ్ అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అండ్ ఐ యామ్ సేయింగ్ అగైన్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆల్ట్స్. సో, కమింగ్ టు క్రిప్టో న్యూస్. సో, క్రిప్టో న్యూస్‌లో అంత చెప్పుకోదగిన న్యూస్ లేదు. ఓన్లీ వన్ బిగ్ న్యూస్ ఏంటి అనంటే యూఎస్ ఎలక్షన్స్. ఓకే. 5థ్ యూఎస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అనంటే ఐఎంఎక్స్. ఓకే. ఎస్ఈసీ సెక్యూరిటీ లా వయోలేషన్స్ అనేవి జరిగింది అని చెప్పి ఐఎంఎక్స్ న్యూస్ ఉంది. అండ్ నోటీస్ కూడా ఎస్ఈసీ నోటీస్ సెండ్ చేసినట్లుంది. ఇఫ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఐఎంఎక్స్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంటూ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఐఎంఎక్స్‌లో ఉంటే ఎగ్జిట్ అవ్వండి యాస్ సూన్ యాస్ పాసిబుల్. ఇష్యూ క్లియర్ అయ్యేంత వరకు ఐఎంఎక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయొద్దు. సో, ఒక్కసారి ఇష్యూ అనేది ఒక కాయిన్‌లో వచ్చింది అనంటే నేను ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాను. రిపిల్ కానీ, రీసెంట్‌గా టెలిగ్రామ్ కాయిన్ టాన్ కానీ వన్స్ ఇష్యూస్ వచ్చిన తర్వాత వాటిల్లో హ్యూజ్ మొమెంటమ్ అనేది కనపడట్లేదు. ఓకే. సో, బీ అవేర్ ఆఫ్ దట్. సో, ఇలాంటి ఇంపార్టెంట్ న్యూస్ అన్ని టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇమ్మీడియేట్‌గా అప్డేట్ చేస్తూ ఉంటాను. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానెల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానెల్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.